నేను మూడ్ లో ఉంటే ఎవరినైనా ఆర్పిస్తా అంటున్నాడు మన ఆర్పి. మరి మన ఆర్పి మూడ్ కి బలి అయిన బకరా ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి along with the team. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. నా బాబు నమస్తే అండి. ఈ రోజు నా శోభనం అండి. శోభనం 3 రాత్రులు అనేవి బైక్ రేసింగ్ లాంటివి. బైక్ లో పెట్రోల్ ఉన్నంత వరకు భయం లేదండి. ఎప్పుడైతే బైక్ లో పెట్రోల్ అయిపోద్దో అప్పుడే మన భయం స్టార్ట్ అవుద్ది. ఇదంతా పక్కన పెట్టేస్తే మన దగ్గర తుపాకి ఉన్నప్పుడు మనం అడవిలోకి వెళ్తే సింహాన్ని చూసినా భయపడం. ఎప్పుడైతే మన దగ్గర తుపాకి ఉండదో మనం కుక్క పిల్లని చూసినా భయపడుతుంటాం. నా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమైందని నాకు అర్థమైంది. వీడి గురించి చివరికి అర్థమైంది ఏంటంటే బల్బ్ ఉంది కానీ ఫిలమెంట్ లేదన్నట్టు. ఇంకా అర్థం కాలేదా? వైర్ ఉంది కానీ కరెంట్ లేదని చెప్పొచ్చు. ఒరే నాన్న మహేష్, శోభనానికి రెడీ అమ్మా. ఇది నా శోభనం అన్నట్లేదు, ఏదో నీ శోభనం అన్నట్టుంది. అదంతెందుకులే గానీ అదేంట్రా అలా భయపడిపోతున్నావేంట్రా? శోభనం కదా, దాని గురించే భయపడుతున్నా. అరే నా భయంతో పోలిస్తే నువ్వు భయపడటం ఏంట్రా? అంటే అప్పులో నీకు కూడా పెట్రోల్ అయిపోయిందా? వంశపారపర్యంగా కూడా అంతే. ఈ రోజు నీ శోభనం రా, వెళ్ళి ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? పెట్టకూడదు అట్లేనోడికి చైనా వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుంది. ఎంత సైనా వాళ్ళైనా సరే ఇంత ఇటుక బిడ్డతోనే కట్టాలరా. ఇటుక పెట్టించి నేను కొట్టి చంపేస్తాను నిన్ను. నా పర్సనాలిటీకి శోభనం అవసరం నాకు. అరే బుల్లెట్ కూడా నీలా ఇంతనే ఉంటది. పూరి గారి డైలాగులు చెప్పామంటే చపాతీ కర్రీ ఇచ్చి కొడతాను శనిగాడి అది వంటకో. ఈ శోభనం పూలే లేవు, నా పాడి మీద వేసే పూలే ఉన్నాయి. అమ్మాయికి పెళ్లి తర్వాత మొదటి రోజులు బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే మొదటి రోజులతో సమానం. ఎప్పుడు తీసుకున్నామా టికెట్, థియేటర్ లోకి ఎప్పుడు వెళ్ళిపోదామని ఆత్రంగా ఉంటది. లోపలికి వెళ్ళాక పొజెటర్ పని చేయకపోతే అది ఏరేలా ఉంటది. మీకు ఇంకో విషయం చెప్పంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నెలల్లో తెరబడి నీళ్లు తాగని ఒక ఒంటె ఒక్కసారిగా ఓయాసిస్ కనబడితే 3 లీటర్ నీళ్లు తాగుతుంది. అలా ఉంది నా ఆత్రం. ఇది నన్ను ఓయాసిస్ అనుకుంటుంది, ఎండిపోయిన ఎడారి అన్న విషయం అర్థం కావట్లేదు దీనికి. ఏమండి చూసారా, మీ బలానికి హల్వా తీసుకొచ్చాను, బాదం మిల్క్ మీరు ఆయాసం తగ్గించుకోవడానికి. ఇదిగోండి మజ్జిగ మీ దమ్ముని నిలబెట్టుకోవడానికి. ఇగో స్లీపింగ్ టాబ్లెట్స్ నువ్వు పడుకోవడానికి. అసలు ఏమైందండి నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తున్న పని ఎలా ఉందో తెలుసా? అట్టర్ ప్లేప్ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నట్టుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది తెలుసా, మీరు ఎంత ఒదుగుతున్నారు తెలుసా? ఎదగడానికి ఏమీ లేనప్పుడు ఒతుకుంటకి ఏం చేయను? అల్లుడు గారు నీకెందుకు అంత దూకుడు? మన ఇంటికి పెయింట్ చేయడానికి వచ్చిన మన ఎందుకు పొడి చేసినావట? ఏ లేదమ్మా, వాడు పెయింట్ వేస్తూ మధ్యలో వెళ్ళిపోయాడు. నీకు తెలుసుగా, ఏ పనైనా సగం చేస్తే నరికేస్తా నేను. వాడు పెయింట్ సగం అలా పెడతాడు చంపేసిందంటే నేను అసలు పెయింట్ అయినంటే నన్ను బతకనివ్వదేమిది? అల్లుడు గారు ఏమనుకోకండి, మా అమ్మాయి కొంచెం దూకుడు ఎక్కువ. ఇగో మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. దాని చేతులు నా చేతిలో పెడుతున్నట్లేదు, నన్ను తీసుకెళ్లి చేతిలో పెడుతున్నట్టుంది. ఏమండి, మా అమ్మ నా చేతులు తీసుకొచ్చి మీ చేతులు తీసుకెళ్లి నా చేతులు పెట్టింది కదా, మీకు ఏమనిపిస్తుంది? గొర్రె పిల్లని మటన్ షాప్ తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటండి ఇది? మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే సమయం మొత్తం మట్టిపాలు అవుతుంది తెలుసా? మట్టిపాలు అంటే గుర్తొచ్చింది. పాలు లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు శోభనానికి? ఏంటో నువ్వు. ఏమండి పాలు తాగండి. ఇదిగో దీంట్లో సాల్ట్ దీంట్లో షుగర్ తక్కువైంది, వెళ్ళేసిరా. టైం అంతా వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వస్తా, మీరు ఇక్కడే కూర్చోండి. నాకు బాబు ఇంకో 10 నిమిషాలు. ఈ రోజు ఎట్లా గడిచిపోతే బాగుంటురా, నీకంటే మాకు టెన్షన్ ఉంది. ఏమండి, పాలలో చక్కెర వేసి మరి చెక్ చేసి తీసుకొచ్చా, తాగండి. వెళ్దాం రండి. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను.
ఏంటండి సినిమా స్టార్ట్ అయ్యే లోపు ముందు టొబాకో యాడ్ వచ్చాడు పెద్దలో నిలిపారు. మీ ఆయనకి ఏమైంది? పాట పాడుతా వచ్చేస్తాడు. రారమ్మని రారమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ. రానో రానమ్మా ఈ నైట్కి నేను రానమ్మా, నా బతుకు తెల్లవారాలని ఈ నైటు తెల్లవారాలని ఎంతో మంది దేవుళ్ళు మొక్కుంటున్నారు అమ్మా. ఇప్పుడు నేను ఇంకో పాట పాడతాను, పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒళ్ళో కూర్చుంటాడు చూడండి. అదర్ర కొట్టు 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 అదర్ర కొట్టు బిడియానే, నీకు కావలసింది టంటడడం టంటడడం నా దగ్గర లేదు. రాజశేఖర ఆగలేనురా రాజశేఖర. ఇంకా తెల్లవారదేమే ఏసే కట్టి విడిపోతేమే. ఏమండి రండి, ఏమండి రండి, ఏమండి రండి. యాంది పోయేటప్పుడు శుద్ధంగా పోతు కదా. అయ్యో ఏమండి గదిలోకి వెళ్దాం రండి. నాకు మోషన్స్ పెట్టుకుని నువ్వు వెళ్ళిపడుకో చెప్తా. నాగబాబు గారు ఫస్ట్ నైట్ నాగబాబు గారు ఓ రోజు అయిపోయింది. అల్లుడు గారు ఏంటి మా మధ్యలో కూంట వస్తావు నువ్వు? నీకేమైంది? మొన్న కూరగాయలను ఎందుకే పొడిచి పారేసినామంట? టమాటోలు ఉన్నాయి అడిగినా ఉన్నాయన్నాడు, తీరా చూస్తే అక్కడ అందుకు పొడిచి తిప్పేసిన. ఓరి డెంకం టమాటాలు లేవంటేనే పొడి చేసిందా, నా దగ్గర అసలు కూరగాయలే లేవు. నా కూతురుకి అసలే పట్టింపులు ఎక్కువ. ఇదిగో నా కూతురు చేతులు నీ చేతిలో పెడుతున్నా, నీకు దండం పెడుతున్నా. నువ్వు దండం పెడుతున్నట్లేదు, నాకు పిండం పెడుతున్నట్టుంది. ఏమండి ఇలా రండి, మనం ఇలా యూటర్న్ తీసుకుని శోభన గదిలోకి వెళ్దాం. ఓకేనా? మీ చేతులు నా చేతుల్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? తలారి ఉరి శిక్ష తీయడానికి అన్ని ఖైదీని తీసుకెళ్తారు కదా, అలా ఉంది. మీరు మాటలు చాలా బాగా మాట్లాడతారు. అయ్యి ఒకటే చేయగలదు, ఇంకేమి చేయగలదు. ఏంటండి ఇది? గదిలోకి వెళ్దాం రండి. నీ గది కింద ఉంది, నాకేమో సమాధి కింద ఉంది. ఇలా రండి. ఈ రోజు నైట్కి నా అందాలు మొత్తం మీ అరిచేతులు పెట్టిపోతున్నాను. అందాలు ఉంటే అరచేతిలో పెట్టి కానీ ముందు తాళం గుర్తు పెట్టాయి. ఏమండి 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 శోభన గదిలోకి వెళ్దాం రండి. అయ్యో నాకు ఓపిక లేదు. నాకు నాగబాబు గారు సెకండ్ డే కూడా ఈజ్ ఫెయిల్యూర్. నాగబాబు గారు రెండో డే అయిపోయింది మనకి. ఏమండి మూడో రోజు ఏంటండి ఇది? మీరు అసలు టచ్ కూడా చేయట్లేదు తెలుసా? వస్తాయి నీకేమన్నా బుద్ధి ఉందా అనే? ఆ రీఛార్జ్ షాప్ నేను బిల్లింగ్ నుంచి తోసేసావు దరిద్రాలా. వాడిని రీఛార్జ్ చేయమన్నాను, చేయలేదు, అందుకే తోసేసా. తప్పే ఉంది? ఊరి అమ్మ రీఛార్జ్ చేయలేదని బిల్డింగ్ మీద తోసేసింది. అసలు నా దగ్గర ఛార్జింగ్ లేదు, చచ్చిపోతేమో ఇప్పుడు అయితే. అల్లుడు గారు వస్తున్నాను, చేతిగా తీసుకో. నా కూతురు చేతులు నీ చేతులతో కలుపుతుంటే ఏమనిపిస్తుంది? నా బూడి తీసుకెళ్లి కాశీలో కలుపుతున్నట్టు అనిపిస్తుంది. అల్లుడు గారు నాతో సరసాలు ఆడుతున్నాడు. నాతో తప్ప అందరు తట్టు, నువ్వు పోయే ఖరీదానా? అత్తగారు ఒక్క 5 నిమిషాలు ఉండండి, ఒక్క 5 నిమిషాలు నాకు కలిసి వస్తా టైం. అత్తగారు ఒక 10 నిమిషాలు ఉండండి. అగరత్తులు ఆరిపోయేలా ఉన్నాయి, తాగు ముందు. ఈ దాగు నాకు కొంచెం పొట్టలో నొప్పి కింద ఉంది. అది ఫస్ట్ డేనే సరిపోయిందిగా, గదిలోకి వెళ్దాం రా. కొంచెం అది ఫిట్స్ కింద వస్తుంది. అది సెకండ్ డేగా. అయితే నాకు ఇంకా ఆప్షన్ లేదా? ఇంకా ఆప్షన్ లేదు, ఓన్లీ యాక్షన్. బాబా సాంగ్ స్టార్ట్ చేయి. నాగబాబు గారు నాగబాబు నీ వైఫ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ తో వచ్చింది. సో నీలో లేనటువంటి ఫైర్ లేపిందని పెళ్లి కూతురు ఆర్పి హ్యాపీగానే వచ్చాడు బయటికి. ఏదో మొత్తానికి ఇసుకలోంచి తీసినట్టు. కామెంట్లు ఇస్తే పెళ్ళి అవదేమోనండి నాకు. ఏం కామెంట్ ఇవ్వమని చాలు, ఈ స్కిట్ చూస్తే చాలు నీకు అదే ప్రాబ్లం వస్తుంది.
బాగుంది ఆర్పి, వెరీ గుడ్. నలుగురు బాగా ఇలియరస్ చేశారు, వెరీ గుడ్. రోజా గారు భలే ఉన్నావు ఆర్పి, పెళ్లి కూతురు గెటప్ లో సిగ్గుపడుతూ చాలా బాగున్నావు. మహేష్ డైలాగ్స్ 2 కూడా తెలుసా? నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి తెలుసా? పిట్టకోడ కట్టలేనోడిని చైలావాళ్ళు కట్టమంటే ఏం చేస్తాడు పాపం. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్.